నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా మూలా నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో అనుకూలం, మూలా నక్షత్ర దోషాలకు పరిహారాలు ఏమిటి, వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, ఇవాల్టి మన ఎపిసోడ్ లో మొదటి సందేహం, జాతక రీత్యా మూలా నక్షత్రం వారికి ఏ నక్షత్రం వారితో అనుకూలంగా ఉంటుంది? మంచి విషయమే. మూలా నక్షత్ర జాతకులు, అసలు మూలా నక్షత్రము అంటేనే నక్షత్రాధిపతి కేతువు కాబట్టి ఇది పుట్టుకతోనే దోషం. అది ఎంత దోషం అంటే చెప్పలేనంతటి దోషం. అది పిల్లలకు కానీ లేదంటే తల్లిదండ్రులకు కానీ ఇలా అందరికీ కూడా దోషప్రదం అన్నమాట. దాన్ని నక్షత్ర శాంతి అనేది పుట్టినప్పుడే జరిపించాలి. అలా జరిపించినట్టు అయితే ఆ పుట్టిన బిడ్డకి బాగుంటుంది, తర్వాత కుటుంబ సభ్యులకు కూడా బాగుంటుంది. మనం అలా చేయని పక్షాన చాలామంది తెలియదు, కొంతమంది చూపించుకోరు, చేయరనమాట. అయితే వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు, అష్ట కష్టాలు పడుతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళందరూ కూడా వివాహానికి ముందైనా సరే లేదంటే ఒక పని ప్రారంభించే ముందైనా సరే పూర్తిగా దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం చేసుకొని ఆ పని చేసినట్టు అయితే బాగా కలిసి వస్తుంది. అయితే ముందుగా వివాహానికి సంబంధించినటువంటి ఏ నక్షత్రాలు అయితే బాగా కలిసి వస్తుంది అంటే మూలా నక్షత్ర జాతకులకు అయితే రోహిణి నక్షత్రం వారితో బాగుంటుంది, పుష్యమి నక్షత్రం కూడా కలిసే వస్తుంది, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు బాగా కలిసి వస్తాయి, అనుకూలంగానే ఉంటుంది. మిగతా నక్షత్రాలు మధ్యమము. అయితే ఈ యొక్క మూలా నక్షత్ర జాతకులు మాత్రం ప్రతి విషయంలో కూడా ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు దానం చేసి ఏదైనా చేయడం వల్ల వీళ్ళు చేయబోయే పని అభివృద్ధి చెందుతుంది, కలిసి వస్తుంది, ఆటంకాలు లేకుండా కూడా. ఇంకా కూడా ఆ పరిహారం ఏమిటి అంటే మీరు ఉలవలని 1.25 కిలో బూడిద కలర్ వస్త్రం అంటే సిమెంట్ కలర్ వస్త్రం, ఆ వస్త్రంలో 1.25 కిలో ఉలవలు పెట్టి అందులో సీసం కూడా వీలైతే పెట్టి దానం చేసినట్టు అయితే వీళ్ళ యొక్క కర్మలు కావచ్చు, వీళ్ళ యొక్క నెగిటివ్ కావచ్చు, అంతా కూడా ఆ దాన రూపేణ పోతుంది. గురుగారు, మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అనంతమ్మ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. అనంతమ్మ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/6/2010. టైం చెప్పండి. టైమింగ్ వచ్చి 4:18 పొద్దున్నే. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో స్వామీజీ, బాగున్నారా? బాగున్నానమ్మా. నేను రాజంపేటలో ఉంటున్నాను. ఈ వచ్చే శుక్ర, శని, ఆది, సోమవారం కూడా. సరే సార్, మాది రాజంపేట స్వామి. రాజంపేట ఎక్కడమ్మా? రాజంపేట పక్కన పల్లి, హెచ్చవారిపల్లి. హెచ్చవారిపల్లె. అయితే మీరు వచ్చి కూడా కలవచ్చు. ఉండేది కూడా పుల్లంపేటలోనే. సరే సరే స్వామీజీ. అది అక్కడ అది మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఆ నెంబర్ ఉంటుంది, చెయ్యొచ్చు, వచ్చి కలవచ్చు అనమాట. గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం కూడా అక్కడే ఉంటున్నాను. తర్వాత వచ్చేసి 2010 6వ నెల కదా? 6వ నెల తారీఖమ్మా? 15వ తారీఖు కదా? మీ అమ్మాయి అమ్మా? శ్రీ వికృతి నామ సంవత్సరము జ్యేష్ఠ మాసంలో పుట్టింది. తన పుట్టిన తిథి వచ్చేటప్పటికి శుద్ధ తదియ మంగళవారము. సమయం ఎన్ని గంటలకన్నారు? 4:18 ఉదయం. పునర్వసు నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశిలో పుట్టిందమ్మా. అమ్మాయి పేరు కూడా పెట్టాల్సింది హిమ బిందు లేదంటే హిందూ అని పేరు పెట్టాలి. జన్మనామం పెట్టారుగా? సరే, పర్వాలేదు, కరెక్ట్గా పెట్టారు. తర్వాత వచ్చేసి తన పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే అమ్మాయి జాతక ప్రకారంగా మేజర్గా
నష్టాలు అయితే ఏమీ లేవు. మంచి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము అన్నీ కూడా బాగానే ఉన్నాయి కదమ్మా. బయటికి తీసుకుని స్వామి, అది కొంచెం ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. సక్సెస్ అవుతుందిలేండి. అమ్మాయి అన్నిట్లో కూడా సక్సెస్ అవుతుంది. అయితే అమ్మాయి జాతక ప్రకారంగా కొంత వివాహ విషయంలో ఉంది, మాంగళ్య దోషం లాంటి సమస్య ఉంది. అది ఏదైనా సరే నేను ఇది టీవీలో పూర్తిగా దాన్ని క్లుప్తంగా చూసి చెప్పడానికి కుదరదు కాబట్టి అది వివరంగా కూడా మీరు పూర్తిగా పర్సనల్ గా వచ్చి తెలుసుకోవడం మంచిది. ఇది ఈ 4 రోజులు కూడా పులంపేటలో ఉంటున్నాను. వచ్చి కలిసి పూర్తిగా కూడా వివరంగా తెలుసుకున్నట్టయితే దానికి తగిన పరిష్కారం కూడా చేసుకున్నట్టయితే అమ్మాయి ఈ బైబీసీలో కూడా తను సక్సెస్ అవుతుంది. తర్వాత తన వివాహ జీవితంలో కూడా నష్టపోకుండా బాగుంటుంది, మంచిగా జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సూర్యప్రకాష్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం స్వామిజీ గారు. సూర్యప్రకాష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకున్నాను అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 06/01/2005. టైం చెప్పండి. 3:03 PM. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో స్వామీజీ గారు నమస్తే. 2005 అనా? 2005 అండి. 5వ నెల 6వ తారీఖా? 6వ తారీఖు జనవరి. సరేనన్నా. జనవరి నెల 6వ తారీఖు 2005. అది ఉదయమా సాయంత్రమా? PM అండి, మధ్యాహ్నం. సరేనండి. అమ్మాయా? అమ్మాయి అండి. మీ అమ్మాయి పుట్టింది శ్రీ తారణ నామ సంవత్సరము మార్గశిర మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి కూడాను బహుళ దశమి బుధవారము, స్వాతి నక్షత్రము, 3వ పాదము, అలాగే తులారాశిలో పుట్టారు. తన పేరు కూడా రేవతి లేదా రోహిణి అని పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారు? అంజలి అని పెట్టండి. లేదండి, 6వ తారీఖు కదా, ఏకాదశి గురువారము, విశాఖ నక్షత్రం. అవునండి 6వ తారీఖు గురువారము, ఏకాదశి, విశాఖ నక్షత్రము. ఇది కూడా తిరుపతమ్మ పేరు. తిరుపతమ్మ. సరే, పర్వాలేదు. అయితే అమ్మాయి పుట్టిన సమయాన్ని బట్టి అమ్మాయి జాతక ప్రకారంగా గ్రహణ దోషం ఉంది. దీనివల్ల తనకు వివాహ జీవితంలో మాత్రం బాగా బలమైన నష్టాలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? లేదు కదంగా? ఇంకా చేయట్లేదండి. పర్వాలేదు. వివాహం విషయాల్లో మాత్రం పూర్తిగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. విద్యా ఉద్యోగ పరంగా బాగుంటుంది. వివాహ జీవితంలో మాత్రము తనకు మేజర్గా నష్టాలున్నాయి, అంటే 2వ వివాహం జరిగేటువంటి నష్టాలున్నాయి. అందుకు ఆ సమస్య రాకుండా ముందుగానే పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకున్నారు అంటే ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే మంచి సంబంధము కుదురుతుంది. వివాహం తొందరగా కూడా అవుతుంది. వివాహం తర్వాత అమ్మాయి సంసార జీవితం సాపిగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆనంద నిలయం అని కూడా మనం అనుకోవచ్చు. అలా ఉంటుంది, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. రమా గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రమా గారు. మా మనవడు గురించి అమ్మా, 2001 ఆనందీశ్వరు నవనీత్, 16వ తారీఖు 7వ నెల. టైం చెప్పండి. పొద్దున పూట 7 నుంచి 8 లోపు, 6 నుంచి 7 లోపునమ్మా. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? విజయవాడ నుంచి. 2001వ సంవత్సరమా? 2001 7వ నెల 16వ తారీఖు. 16వ తారీఖు. సరేనమ్మా. అబ్బాయి అమ్మా? అబ్బాయి ఆనందీశ్వర్ నవనీత్. సరేనమ్మా. అబ్బాయి పుట్టింది శ్రీ వృషనామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టాడు. తన పుట్టిన తిథి కూడాను బహుళ దశమి సోమవారము, కృత్తికా నక్షత్రంలో పుట్టాడు. సమయం ఎన్ని గంటలకన్నారు? 7 నుంచి 8 లోపు, 6 నుంచి 7 లోపు అయ్యారు. ఉదయమా? ఉదయం. మీరు జన్మనామమే పెట్టారు ఆనందేశ్వర్. అబ్బాయి జన్మనామమే అది. మేషరాశి.
అయితే తన పుట్టిన సమయాన్ని బట్టి తన జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆ అబ్బాయికి గ్రహణ దోషం ఉండడం వల్ల వివాహ విషయంలోనూ మాత్రమే ఆటంకాలు ఉన్నాయి. వివాహం గురించి కదా అయ్య గారు, ఉద్యోగం గురించి అమెరికాలో ఉన్నాడు. చెప్తా అది విద్యా ఉద్యోగ పరంగా నువ్వు అడగాల్సిన అవసరం లేదు, వస్తుంది ఉద్యోగం కూడా. ఇప్పుడు ఉద్యోగం రాలేదని భయపడాల్సిన అవసరం లేదు. మంచి తనకి ఉన్నత ఉద్యోగం ఉంది, అక్కడే స్థిరపడే యోగము ఉంది, అవన్నీ బాగున్నాయి. కానీ తన వివాహ జీవితం బాగలేదు. అందుకనేసి అది పూర్తిగా తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకున్న తర్వాతనే వివాహం చేయండి, బాగుంటుంది. మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఉద్యోగ విషయంలో. ఈ సంవత్సరం కూడా తనకు మంచి ఉన్నత ఉద్యోగం వస్తుంది, అక్కడే స్థిరపడతాడు కూడానమ్మా, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. మురళీమోహన్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మురళీమోహన్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/1992. టైం చెప్పండి. టైము 1:25. 1:25 మధ్యాహ్నం 1:25. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో హలో సార్, నమస్కారం స్వామి. బాగున్నారా? బాగున్నాను సార్. కడప టౌనేనా? జమ్మగూడ టౌన్ అండి, జమ్మగూడ. మేము చాలా సార్లు ట్రై చేసామండి. అందరూ చేస్తుంటారు కదా, అదే అందుకోలే సార్ ఈరోజు స్వామి. 100 మంది 1000 మంది చేస్తుంటారు. ఎవరి కాల్ కలిస్తే వాళ్ళు మాట్లాడగలుగుతారు. అంతేలే సార్. పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే తర్వాత కూడా ఇంకా నేను రాయంపేటలో ఉంటున్నాను కాబట్టి మీరు వచ్చి కలవాలంటే కూడా కలవచ్చు. తర్వాత తదుపరి మీ అబ్బాయి పుట్టింది శ్రీ అంగీరసనామ సంవత్సరము జ్యేష్ఠ మాసంలో పుట్టాడు. ఆ రోజు వచ్చేసి శుద్ధ షష్ఠి శనివారము. నక్షత్రం వచ్చేటప్పటికి ఆశ్లేష నక్షత్రం. ఎన్ని గంటలకు అన్నారు? 1:25 మధ్యాహ్నం. ఆశ్లేష నక్షత్రము 4వ పాదము. తను పుట్టింది కర్కాటక రాశిలో పుట్టాడు. అంటే నక్షత్ర సంధి అవుతుంది, ఇంకా కొద్దిసేపు ఉంటే మకా నక్షత్రం వచ్చేస్తుంది. అయితే ఏది ఏమైనా తన పుట్టిన సమయం ప్రకారంగా చూసుకున్నట్టయితే మామూలుగా చదువులోనే ఆటంకం జరగాలి అబ్బాయికి. ఇంటర్లో చదువులు ఎక్కడ ఆటంకం జరగలేదా? జరిగిందా? ఎక్కడ ఇంటరేనా? మరి దానికి ఏదైనా ముందుగా చూసుకొని పరిష్కారం చేసుకోలేదా? సరే, పర్వాలేదు. మరి వివాహ విషయంలో కూడా కుజదోషం ఉంది, వివాహం చేశారా? కుజదోషం అనేది అబ్బాయికి బలంగా ఉంది. దానికి సంబంధించి మీరు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. కుజదోషానికి తగిన పరిహారం చెయ్యాలి. అది ఏమిటి, ఎలా చేయాలి అనేది మీరు పర్సనల్గా తెలుసుకోవాల్సిందే తప్ప అన్నీ టీవీలో చెప్పడానికి కుదరదు, సమయం కూడా సరిపోదు. అది మీరు పర్సనల్గా తెలుసుకోండి. అబ్బాయి జాతక ప్రకారంగా వివాహ విషయంలో నష్టాలున్నాయి, తనకు విద్యా ఉద్యోగ విషయంలో కూడాను ఆటంకాలు నష్టాలే ఉన్నాయి. ఏదైనా సరే వాటికన్నిటికి సంబంధించి ఏదైనా ఒకసారి పరిష్కారం చేస్తే ఆ పరిష్కారం ద్వారా తన జీవితం వెనక్కి తిరిగి చూసుకోకుండా అన్నిట్లోనూ స్థిరపడాలి, తన పర్సనల్ జీవితం కూడా బాగుపడాలి. అంటే తన ఉద్యోగపరంగానే కాకుండా తన వివాహ జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి నష్టం లేకుండా ప్రశాంతంగా కూడా ఉండాలి. అంటే అది మీరు చేసేటువంటి పరిష్కారాన్ని బట్టే అబ్బాయి జీవితం బాగుపడుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. దుర్గా గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే దుర్గా గారు. నమస్కారం. చెప్పండి దుర్గా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 సెప్టెంబర్ 4. సెప్టెంబర్ 4 అండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:15 ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే గురుగారు. ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? కాకినాడ అండి. 4వ తారీఖు అమ్మా? సెప్టెంబర్ 4 అండి. ఎన్ని గంటలకు అన్నారు? మధ్యాహ్నం 2:15 సరేనమ్మా. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరం శ్రావణ మాసమే, ఇదే మాసమే. తర్వాత వచ్చేసి బహుళ దశమి శనివారము, మృగశిర నక్షత్రము 4వ పాదము. తను మిథున రాశిలో పుట్టాడు.
తన పుట్టిన సమయాన్ని బట్టి పేరు కూడా కిరణ్ కుమార్ అని పేరు వస్తుంది. ఏం పేరు పెట్టారు? సుమంత్ అండి, సూర్య సుమంత్. సరేనమ్మా. అయితే అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. అది వివాహానికి మాత్రమే ఆటంకాలున్నాయి. ఉద్యోగ విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలే, కానీ అన్నిట్లో అబ్బాయి మంచి టాలెంటెడ్ అమ్మా. అదే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ప్రయత్నం చేయమనండి, వస్తుందిలేండి. ఇంకా కూడా మీకు పూర్తిగా తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకున్నట్టయితే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదంటే కూడా తనకు ఇంకా దానికన్నా మించి ప్రైవేట్ పరంగా కూడా ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అబ్బాయి ఉద్యోగరీత్యా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది. ఆ ఉద్యోగం ద్వారా మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి తప్పకుండా తను భవిష్యత్ బాగుపడుతుంది. పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి శ్రీనివాసరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/9/1994. టైం చెప్పండి. రాత్రి 11:30. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్తే సార్. 1994 21వ తారీఖు నెల 9వ నెల రాత్రి 11:30. 24వ తారీఖు కదా? 21. సరేనండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ భావనామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి బహుళ విధియ బుధవారము, రేవతి నక్షత్రము, మీనరాశిలో పుట్టాడు అబ్బాయి. మీరు పెట్టింది కూడా పేరు కరెక్ట్ గా పెట్టారు, జన్మనామమే. కానీ అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. ఇది వివాహ విషయంలో మాత్రమే ఆటంకాలు, నష్టాలు కలిగే అవకాశం ఉంది. విద్యా ఉద్యోగ పరంగా బాగుంది. జాబ్ చేస్తున్నాడా? డాక్టర్ సార్, వైవాహిక జీవితం ఇబ్బందిగా ఉంది సార్. అవునండి. మరి ముందేమన్నా చూపించుకోలేదా? చూపించుకోలేదు సార్. వాళ్ళిద్దరూ 2 రోజులు కలుస్తున్నారు, గడప పట్లాడుకుంటున్నారు. అవునండి. విడిపోయేటువంటి సమస్యలు కనపడుతున్నాయి, నష్టపోయేటువంటి సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. దానికి ఏదైనా సరే అన్నీ మనము ఫోన్ ద్వారా 10 మంది అనేలాగా తెలుసుకోవడం కరెక్ట్ కాదు. అది మీరు పర్సనల్ నెంబర్లు ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తిగా వాళ్ళ గురించి వివరంగా క్లారిటీగా తెలుసుకొని దానికి ఇప్పుడైనా సరే తగిన పరిష్కారం చేసుకోండి. మొక్కగా ఉండంగానే దాన్ని తుంచేస్తే బాగుంటుంది. మహావృక్షం అయిన తర్వాత మనం ఏమి చేయలేము, ఎవరేం చేయలేరు. సరే, వాళ్ళు నూతన సంసార జీవితమే కాబట్టి వివాహమై 2-3 ఏళ్ళు అయిందా? హలో. సంవత్సరమే అయింది. జాగ్రత్త పడండి. మళ్ళీ పెద్ద సమస్య వచ్చే వరకు తెచ్చుకోవద్దు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా రాకూడదు. అది పూర్తిగా మీరు తెలుసుకోవడం వల్లనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా చిన్న చిన్న డౌట్లని అడగడము అది ఎందుకు పనికిరాదు, దేనికి కొరకాదు. ఏదైనా సరే జీవితానికి ఉపయోగపడే మార్గం చూసుకోవాలి. మీరు చేసే పరిష్కార మార్గం ఇప్పటికైనా అలా చేసినట్టయితే వాళ్ళ సంసార జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది. మీరు కూడా వాళ్ళ సంసారాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అలా చేసుకోండి, మంచిగా జరుగుతుంది. శుభం. గురుగారు, చాలా మంది మీతో మాట్లాడాలని, సంప్రదిస్తూ ఉండాలని ట్రై చేస్తూ ఉన్నారు, కానీ కాల్ కలవట్లేదు, ఎలా సంప్రదించాలో తెలియదు అంటున్నారు. మీరు ఏ తేదీలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి తెలియజేయండి. చాలా మంచి విషయమే. ఎందుకంటే చాలా మంది 100 మంది కాల్ చేస్తూనే ఉంటారు, తర్వాత కూడా మాకు చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏమిటంటే అందరితో సమయం సరిపోదు కదా మాట్లాడడానికి. ఎవరి టైం బాగుంటే అది కూడా వాళ్ళతో మాట్లాడడమే జరుగుతుంది. అదంతా శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదన్నట్టుగా. అయితే ప్రస్తుతం అయితే ఎప్పుడు నేను ఉండేది హైదరాబాదే, కానీ తర్వాత తిరుపతిలో కూడా ఆఫీస్ ఉంటుంది. ప్రస్తుతం రేపు గురువారం, శుక్రవారం, శని, ఆదివారం వరకు కూడా రాజంపేట, తిరుపతిలో అందుబాటులో ఉంటున్నాను. ఎవరైనా సరే పూర్తిగా వ్యక్తిగత జీవితాన్నంతా కూడా క్లియర్గా తెలుసుకోవాలి, బాగుండాలి అంటే వచ్చి సంప్రదించవచ్చు. గురుగారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రాణి గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రాణి గారు.
నమస్తే అండి. చెప్పండి రాణి గారు, ఎవరి గురించి గారు, తెలుసుకోవాలి? నా పేరు రాణి. నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తాను. మా అబ్బాయి పేరు చరణ్. వాడి స్టడీస్ లైఫ్ స్టడీస్ లో కొంచెం డల్ ఉన్నాడు. వాడి ఇది ఎలా ఉంది ఒకసారి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఆగస్ట్ 2007 అండి. అట్ ప్రెసెంట్ బీటెక్ చేస్తున్నాడు. టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ 3:53. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఆగస్టు ఎన్నో తారీఖు అన్నారు? 26 ఆగస్టు 2007. ఆగస్టు 26. 26 అండి. సరేనండి. ఎన్ని గంటలకు అన్నారు సమయం? ఆఫ్టర్నూన్ 3:53 అండి. మధ్యాహ్నం. మధ్యాహ్నం. అబ్బాయి పుట్టింది శ్రీ సర్వజిత్తు నామ సంవత్సరము శ్రావణ మాసంలోనే పుట్టాడు. అవునండి. అబ్బాయి పుట్టిన తిథి కూడాను త్రయోదశి. అవునండి. త్రయోదశి అంటే రేపు రేపే పుట్టినరోజు. అవునండి. మీ అబ్బాయికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మన తెలుగు ప్రకారంగా త్రయోదశి రోజున పుట్టాడు. అవునండి. రేపు. అవును, రేపే. పౌర్ణానికి 2 రోజుల ముందు. అవునండి. తర్వాత తన పుట్టినటువంటి వారం వచ్చేటప్పటికి ఆదివారము, తర్వాత శ్రవణ నక్షత్రము. అవునండి. 1వ పాదము మకర రాశిలో పుట్టాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయికి విద్య అధిపతి కలిసి ఆయన నెగటివ్ స్థానంలో ఉండడం వల్ల గ్రహణ దోషం అనేది ఉందన్నమాట అబ్బాయికి. ఈ గ్రహణ దోషం వల్ల అబ్బాయికి మేజర్గా బ్రెయిన్కి సంబంధించినటువంటి స్ట్రోక్స్ వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చాలా జాగ్రత్త పడాలి. నేను ఇప్పుడు చెప్పానని భయపడద్దు, కానీ ఆ సమస్య అనేది మేజర్గా ఉంది. అబ్బాయికి ఇప్పుడు ఏమన్నా తలనొప్పి అనడం కానీ కంటి సైట్ ఏమన్నా వచ్చిందా? ఎట్ ప్రెసెంట్ అయితే లేదండి. జాగ్రత్త ఉండాలి. ఏమా? ఫీల్ అవుతున్నాడు స్టడీస్ లో. అవును, అది బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంది ఆ గ్రహణ దోషం వల్ల. అయితే ఏదేమైనా ముందు ఆరోగ్యంగా బాగుంటేనే కదా తన మెమొరీ పవర్ బాగుంటుంది, చదువులో తను యాక్టివ్గా ఉండగలడు. ముందు ఆరోగ్యమే మహాభాగ్యము. అయితే అదంతా కూడా మీరు పూర్తిగా వివరంగా కూడా క్లుప్తంగా తెలుసుకొని దానికి తగినటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల తనకు చదువు రీత్యా కూడా ఆటంకం ఉండదు. ముందుగా తను ఆరోగ్య రీత్యా బాగుంటాడు. తర్వాత మిగతా విషయాలలో కూడా అన్ని విధాలా కలిసే వస్తుంది, బాగుంటుంది. అలా పూర్తిగా వివరంగా తెలుసుకోండి. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రభాకర్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/9/2006. టైం చెప్పండి. 6 నుంచి 7 గంటల మధ్యలో. ఉదయం. ఉదయం. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి గురువు గారు. సరే నాన్న, 3వ తారీఖు 9వ నెల 2006. అవును సార్. మీ అమ్మాయి పుట్టింది శ్రీ వైనామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి కూడా శుద్ధ దశమి ఆదివారము, పూర్వాషాఢ నక్షత్రము, ధనుస్సు రాశిలో పుట్టారు. తన పేరు కూడా భూదేవి, భూలక్ష్మి అని పేర్లు వస్తాయి. భూమిక అని పెట్టారా? అవును. బాగుంది. తర్వాత అమ్మాయికి కుజదోషం ఉందండి. ఈ కుజదోషం వల్ల అమ్మాయికి వివాహ జీవితంలో మాత్రమే మేజర్ నష్టాలున్నాయి. విద్య ఉద్యోగ పరంగా చాలా బాగుంది. మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. తనకు వివాహ జీవితంలో మాత్రమే మీరు ఏదైనా పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతుంది? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అండి. పర్వాలేదులేండి. తనకు మంచి ఉన్నత విద్య, ఉద్యోగము అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వివాహ విషయంలో మాత్రమే నష్టాలున్నాయి. ఆ విషయం ఏంటంటే మీరు పర్సనల్గా తెలుసుకోవడం చాలా మంచిది. వివరంగా తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకోండి. ఆ తర్వాతనే వివాహ ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. శుభం. అలాగే ఈ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం గురువుగారు రాజంపేట అలాగే తిరుపతిలో అందుబాటులో ఉంటారు. గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పై వాట్సాప్ నెంబర్ కనిపిస్తోంది, దాని ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు గురువుగారితో మాట్లాడొచ్చు, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. గురువుగారు సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు.
చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.